Values Junior College, IIT, JEE, NEET Academy, Seat Guarantee Program. ఏమో నాకే అర్థం కావట్లేదు. నాలో ఏదో తెలియని ప్రళయం, ఆచరణలో, ఆవేశంలో, నిగ్రహంలో నాలో చాలా మార్పు వచ్చింది. దానికి నువ్వే కారణం. నేనేం చేశాను? అనగారిని అగ్నిగోళాన్ని తట్టి లేపావు. తట్టుకోలేకపోతున్నాను. దీని పర్యవసానం ఎటుపోతుందో ఏమో. ఎటుపోదు. అయినా నువ్వు హీనావు. అసలు ఆ అనుభవం మార్వెలస్. నా దగ్గరికి డబ్బులిచ్చి సుఖం కోసం ఇచ్చే ప్రతి మగాడు అయ్యేపోయింది. డబ్బు పాడేస్తారు కానీ సుఖాన్ని పొందలేరు. నీ దగ్గర ఆ సుఖాన్ని పొందాను, అందుకే మళ్ళీ వచ్చాను. అదే నాతోనే ఉండొచ్చుగా. నో, ఇది వ్యాపారం. నా వ్యాపారం నేను మానుకో. నీవు కనుక ఈ వ్యాపారం మానుకుంటే కొన్ని వేల లక్షల మంది అనాథలైపోతారు. మాకు స్టేటస్ కలిగించాలని చాలా మంది ప్రగల్భాలు పలుకుతారు. మా సపోర్ట్ లేదే వాళ్ళకి స్టేటస్ రాదు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. డబ్బు లేకపోతే నేను బతకలేను. నీకు ఎంత డబ్బైనా ఇస్తాను. నాతోనే ఉండిపో. నాతోనే ఉండిపో. నాతోనే ఉండిపో. నువ్వు నాతోనే ఉండిపో. నాతోనే ఉండిపో. నాతోనే ఉండిపో. ఏమైంది నీకు? పేషెంట్లందరూ తాత దగ్గరికి వెళ్తున్నారు. నువ్వు వైద్యం సరిగ్గా చేసేడిస్తే ఎందుకు ఉండవే. డాక్టర్ గారు నమస్కారం అండి. ఏంటి నీ ప్రాబ్లమా? ఈ చుట్టుపక్కల పల్లెల్లో చీప్ రేట్ సేవ్ చేస్తున్న ఏకైక డాక్టర్ని. ఇదిగా నాలాంటి గ్రేట్ డాక్టర్ ఈ పల్లెల్లో ఉండడమే గొప్ప. అతిక బిళ్ళతో ఈ గిరాకి పోయిందంటే నీ బుర్ర గిరగిరా తిప్పేస్తాను. ఒక ఇంజెక్షన్ 4 టాబ్లెట్స్ 100 రూపాయలు మాత్రమే. రేట్ పెంచిన ఇదిగా ఏంటి నీ ప్రాబ్లమా? 2 రోజుల నుంచి జ్వరం అండి, విరోచనాలు కూడా. అలాగా ఉండు చెప్తాను. అర్థరుగా అదే. ఓహో అవును. 3 రోజుల నుంచి జనక పాయల మధ్యన. అయ్య బాబాయ్ ఎలా కనిపెట్టేశారండి. ఉప్పు కారం శరీరం కదండి. మా ఆవిడ లేదని ఎంకమ్మతో మీరేదో అన్నారు కదండి. బాజే జనక పాయల బాజే అదే అయిపోయింది. ఒక ఇంజెక్షన్ 4 టాబ్లెట్స్ 100 రూపాయలు మాత్రమే. నాకొద్దా, ఆవిడకేనండి. అదే ఇక నీ పని అయిపోయింది. ఇంతకీ నాకేమైంది డాక్టర్ గారు? నీకు హెచ్ఐవి వచ్చింది. ఏమి గంగా, నువ్వు తీసుకెళ్ళకపోతే నేను వెళ్ళలేను అనుకున్నావు కదా? ఎక్కడికన్నా? తాత దగ్గరికి.
ఎలా వెళ్ళారు? ఎవరు తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్తే నీకెందుకే? అదేంటమ్మా అలా అంటారు? మీకు ఏదైనా అయితేనా? నాకేం కాలేదు కదే. ఇంతకీ ఎవరమ్మా? నన్ను ఎవరు? అబ్బో అదంతా సిగ్గే. పేరేంటో? పేరు చెప్పనే. నాకు తెలుసులే అమ్మా, సీన్ బాబే కదా. ఏమి నా సెలక్షన్ బాలేదా? బాగానే ఉంది కానీ ఏంటి? ఆ పక్కన ఉన్న వాళ్ళనమ్మా మరీ కోతి సచ్చిన వాళ్ళు. ఆ కోతి సచ్చిన వాళ్ళకి ఇచ్చి నేను కట్టి పెడతాను. నా వంక చూసారంటే సొరసా కోసిన కత్తితో వాళ్ళు గుడ్లు పీకేస్తాను. అయితే నా సెలక్షన్ ఓకే అంటావా? అమ్మా అయ్యా అమ్మా అయ్య బాబోయ్ అమ్మా అయ్య బాబోయ్. ఏం తెంగరే ఒంగు నడుతున్నావు? తాత తాత ఎక్కడికి వెళ్ళిపోయినాడు? హాయ్ ఉయ్యాలా? హాయ్ ఉగేద్దాం. ఏంటది? బ్యాగ్ లాగుంది. హాయ్ బ్యాగు. అవును ఈ తాతేడి ఎంతకీ రారేటి? బ్యాగ్ బాగున్నది బాగున్నది. తాత ఈ బ్యాగ్ నాకు బాగున్నది కదా? అవును మన చేప పట్టుకుని వచ్చాను, నువ్వు కనబడలేదేంటి? నాకు పని ఉండి వెళ్ళిపోయినానులే. తిన్నావా? తిన్నాను. నీ మొహం ఏంటి అదో రకంగా ఉన్నది? ఎలా ఉంది? మా అమ్మగారు చెప్పినారులే. ఏ అమ్మగారు? అదే మా అమ్మగారు త్రిపురసుందరమ్మ గారు. ఓహో. తాత ఏంటి మొహం గాబరగా ఉన్నది? లేదే, ఏం లేదే. ఈ బ్యాగ్ నాకు బాగున్నది కదా? బాగానే ఉంది. ఎక్కడ దొరికింది? ఇక్కడే దొరికిందిలే. అవును మొదటిసారి మా అమ్మగారు వచ్చినప్పుడు కోపడ్డావంట. ఏ నీ గురించి అడిగితే నీకు అంత కోపమా? అయినా నాకు ఎప్పటి నుంచో అడగాలని ఉంది. చుట్టూ నీళ్ళున్నాయి కదా, ఇక్కడ తొట్టెందుకు, చెట్టుగా ఊయలెందుకు, ఈ బొట్టెందుకు? నేను అడుగుతున్నాను, నాకేనా చెప్పవా? ఇదిగో అలా కొయ్యబడినట్టు అయిపోయినావేటి? మర్చిపోతానో ఏమో, టీచరమ్మ గారికి ఒంట్లో బాగలేదంట. ఏడిగట్టుకు వచ్చినప్పుడు పాలు కనబడు, అలాగే నరసమ్మ గారు కూడా కనబడు, మా సుందరమ్మ గారు కూడా కనబడు. ఏది వింటున్నావా? నీకు ఒంట్లో బాగలేనట్టుగా ఉంది. నేను మళ్ళీ వస్తాలే. ఆగు గంగా, ఇవన్నీ ఎందుకని అడిగావు కదూ? ఈ తొట్టి స్నానానికి, ఈ ఊయల ఉల్లాసానికి. ఇది కోరిక తీర్చుకో. ఏంటిది? వదులు తాత, వదులు. ఏంటిది? వదులు అంటుంటే వదులు తాత, వదులు వదులు.